ఓం శాంతి 19/10/2024 మధురమైన పిల్లలు, సదా సంతోషంలో ఉన్నట్లయితే స్మృతి యాత్ర సహజమైపోతుంది. స్మృతితోనే 21 జన్మల కొరకు పుణ్యాత్ములుగా అవుతారు. ప్రశ్న: మీకు అందరికంటే మంచి సేవకులు లేక దాసులు ఎవరు? జవాబు: ప్రకృతి వైపరీత్యాలు మరియు సైన్స్ ఇన్వెన్షన్లు. వీటి ద్వారా మొత్తం విశ్వం యొక్క చెత్త అంతా శుభ్రమవుతుంది. ఇవి మీకు అన్నింటికంటే మంచి సేవకులు లేక దాసులు. ఇవి శుభ్రం చేయడంలో సహాయకులుగా అవుతాయి. మొత్తం ప్రకృతి అంతా మీ అధికారంలో ఉంటుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఏం చేస్తున్నారు? యుద్ధ మైదానంలో నిలబడి ఉన్నారు. వాస్తవానికి మీరు నిలబడి లేరు, మీరు కూర్చునే ఉన్నారు కదా. మీ సైన్యం ఎంత బాగుంది! దీనిని ఆత్మిక తండ్రి యొక్క ఆత్మిక సైన్యమని అంటారు. ఆత్మిక తండ్రితో యోగాన్ని జోడించి రావణునిపై విజయాన్ని పొందేందుకు ఎంత సహజమైన పురుషార్థాన్ని చేయిస్తారు. మిమ్మల్ని గుప్త యోధులు, గుప్త మహావీరులు అని అంటారు. వీరు పంచవికారాలపై విజయాన్ని పొందుతారు. అందులోనూ మొదటిది దేహాభిమానము. తండ్రి విశ్వంపై విజయాన్ని పొందేందుకు లేక విశ్వంలో శాంతిని స్థాపించేందుకు ఎంత సహజమైన యుక్తిని తెలియజేస్తారు. ఇది పిల్లలైన మీకు తప్ప ఇంకెవరికీ తెలీదు. మీరు విశ్వంలో శాంతి రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. అక్కడ అశాంతి, దుఃఖము, రోగం యొక్క నామరూపాలు కూడా ఉండవు. ఈ చదువు మిమ్మల్ని కొత్త ప్రపంచానికి యజమానులుగా చేస్తుంది. తండ్రి అంటారు, మధురాతి మధురమైన పిల్లలు, కామంపై విజయాన్ని పొందడం ద్వారా మీరు 21 జన్మల కొరకు జగజ్జీతులుగా అవుతారు. ఇది చాలా సహజం. మీరు శివ్ బాబా యొక్క ఆత్మిక సైన్యం. ఇది రాముని విషయము కాదు, కృష్ణుని విషయము కాదు. పరంపిత పరమాత్మనే రామ అని అంటారు. వారు రాముని సైన్యం మొదలైన వాటిని ఏవైతే చూపిస్తారో వాస్తవానికి అవన్నీ తప్పే. జ్ఞాన సూర్యుడు ఉదయించడంతో అజ్ఞానాంధకారం వినాశనమైంది అని అంటారు. కలియుగం ఘోర అంధకారం. ఎన్ని గొడవలు, కొట్లాటలు, మారణహోమాలు ఉన్నాయి. సత్యుగంలో ఇవేవీ ఉండవు. మీరు మీ రాజ్యాన్ని ఎలా స్థాపించుకుంటున్నారో చూడండి. ఇందులో చేతులు, కాళ్ళు ఏమీ ఉపయోగించరు. ఇందులో దేహం యొక్క బాణాన్ని తెంచివేయాలి. ఇంట్లో ఉండేటప్పుడు కూడా మొదట నేను ఒక ఆత్మను, శరీరాన్ని కాదు అన్నది గుర్తు చేసుకోండి. ఆత్మలైన మీరే 84 జన్మలను అనుభవిస్తారు. ఇప్పుడు ఇది మీ అంతిమ జన్మ. పాత ప్రపంచం అంతమవనున్నది. దీనిని పురుషోత్తమ సంగం యుగం యొక్క లీప్ యుగం అని అంటారు. పిలక చిన్నగా ఉంటుంది కదా. బ్రాహ్మణుల పిలక ప్రసిద్ధమైనది. తండ్రి ఎంత సహజరీతిగా అర్థం చేయిస్తారు. మీరు ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వచ్చి తండ్రి ద్వారా రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు ఇది చదువుకుంటారు. శివ్ బాబా ద్వారా మేమీ విధంగా తయారవ్వాలి అని లక్ష్యం, ఉద్దేశం కూడా ఎదురుగా ఉంది. సరే పిల్లలు, ఎందుకు తయారవ్వకూడదు? కేవలం దేహాభిమానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైనా నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు అంతమైపోతాయి. మీకు తెలుసు, ఈ జన్మలో పావనంగా అవ్వడంతో మనం 21 జన్మలు పుణ్యాత్ములుగా అవుతాము. ఆ తర్వాత ఇక కిందకు దిగడం ప్రారంభమవుతుంది. మనదే 84 జన్మల చక్రమని కూడా మీకు తెలుసు. మొత్తం ప్రపంచమంతా రాదు కదా. 84 జన్మల చక్రంలో తిరిగేవారు మరియు ఈ ధర్మానికి చెందినవారే వస్తారు. సత్యుగాన్ని మరియు త్రేతాయుగాన్ని తండ్రే స్థాపన చేస్తారు. దానిని ఇప్పుడు చేస్తున్నారు. మళ్లీ ద్వాపర కలియుగాలు రావణుడి స్థాపన. రావణుడి చిత్రం కూడా ఉంది కదా. పైన గాడిద తల ఉంటుంది. వికారి గాడిదల్లా, మూర్ఖుల్లా అయిపోతారు. మీరెలా ఉండేవారు అనేది కూడా మీరు అర్థం చేసుకుంటారు.
ఇది ఉన్నదే పాపాత్ముల ప్రపంచం. పాపాత్ముల ప్రపంచంలో కోట్లాది మంది ఉన్నారు. పుణ్యాత్ముల ప్రపంచంలో ప్రారంభంలో 9 లక్షల మంది ఉంటారు. మీరిప్పుడు మొత్తం విశ్వానికి అధిపతులుగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణలు విశ్వాధిపతులుగా ఉండేవారు కదా. స్వర్గరాజ్యాధికారాన్నైతే తప్పకుండా తండ్రి ఇస్తారు. తండ్రి అంటారు, నేను మీకు విశ్వరాజ్యాధికారాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఇప్పుడు పావనంగా తప్పకుండా అవ్వాల్సి ఉంటుంది. అది కూడా ఈ అంతిమ జన్మలో మృత్యులోకంలో పవిత్రంగా అవ్వండి. ఈ పాత ప్రపంచం యొక్క వినాశనం ఎదురుగా సిద్ధంగా ఉంది. బాంబులు మొదలైనవన్నీ ఎలా తయారు చేస్తున్నారంటే వాటితో అక్కడ ఇంట్లో కూర్చుని ఉండగానే అంతా అంతం చేసేస్తారు. మేము ఇంట్లో కూర్చునే పాత ప్రపంచాన్ని వినాశనం చేసేస్తాము అని అంటారు కూడా. ఈ బాంబులు మొదలైన వాటిని ఇంట్లో కూర్చుని ఉంటూనే ఎలా వదులుతారంటే వాటితో మొత్తం ప్రపంచం అంతటినీ అంతం చేస్తారు. పిల్లలైన మీరు ఇంట్లో కూర్చునే యోగ బలంతో విశ్వాధిపతులుగా అవుతారు. మీరు యోగ బలంతో శాంతి స్థాపన చేస్తున్నారు. వారు సైన్స్ బలంతో మొత్తం ప్రపంచమంతటినీ అంతం చేస్తారు. వారు మీ సేవకులు. మీ సేవను చేస్తున్నారు. పాత ప్రపంచాన్ని అంతం చేసేస్తారు. ప్రకృతి వైపరీత్యాలు మొదలైనవన్నీ మీకు దాసులుగా అవుతాయి. మొత్తం ప్రకృతి మీకు దాసిగా అవుతుంది. కేవలం మీరు తండ్రితో యోగాన్ని జోడిస్తారు. కావున పిల్లలైన మీ లోపల ఎంతో సంతోషముండాలి. ఇటువంటి ప్రియమైన తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి. ఇదే భారత్ పూర్తి శివాలయంగా ఉండేది. సత్యుగంలో సంపూర్ణ నిర్వికారులుగా ఉంటారు. ఇక్కడ వికారులుగా ఉన్నారు. ఇప్పుడు మీకు స్మృతి కలిగింది, తప్పకుండా తండ్రి మాకు చెడును వినకండి అని చెప్పారు అని. చెడు విషయాలను వినకండి, నోటితో మాట్లాడకండి కూడా. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు ఎంత అశుద్ధంగా అయిపోయారు. మీ వద్దనైతే అపారమైన ధనం ఉండేది. మీరు స్వర్గాధిపతులుగా ఉండేవారు. ఇప్పుడు మీరు స్వర్గానికి బదులుగా నరకాధిపతులుగా అయిపోయారు. ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత పిల్లలైన మిమ్మల్ని నేను రౌరవ నరకం నుండి బయటకు తీసి స్వర్గంలోకి తీసుకువెళ్తాను. ఆత్మిక పిల్లలు, మీరు నా మాటను వినరా? మీరు పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవ్వండి అని పరమాత్మ చెప్తున్నారు. మరి మీరు అలా అవ్వరా? వినాశనమైతే తప్పకుండా జరుగుతుంది. ఈ యోగ బలంతోనే మీ జన్మ జన్మాంతరాల పాపాలు అంతమవుతాయి. కాని జన్మ జన్మాంతరాల పాపం అంతమవ్వడంలో సమయం పడుతుంది. పిల్లలు మొదటి నుండి వచ్చి ఉన్నారు కాని 10% కూడా యోగం కుదరదు. అందుకే పాపాలంతమవ్వవు. కొత్త కొత్త పిల్లలు వెంటనే యోగిలుగా అయిపోతారు. కావున వారి పాపాలంతమైపోతాయి మరియు సేవ చేయడం మొదలు పెడతారు. ఇప్పుడు మనమిక తిరిగి వెళ్ళాలి అని పిల్లలను మీరు అర్థం చేసుకుంటారు. తండ్రి తీసుకువెళ్లేందుకే వచ్చారు. పాపాత్ములైతే శాంతిధామంలోకి సుఖధామంలోకి వెళ్లలేరు. వారు దుఃఖధామంలోనే ఉంటారు. అందుకే ఇప్పుడు తండ్రి అంటున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమైపోతాయి. అరే పిల్లలు, మీరు పుష్పాలుగా అయిపోండి. దైవీ కులానికి కళంకం తీసుకురాకండి. మీరు వికారులుగా అయిన కారణంగా ఎంత దుఃఖితులుగా అయిపోయారు. ఇది కూడా డ్రామా ఆటగా రచింపబడి ఉంది. మీరు పవిత్రంగా అవ్వకపోతే పవిత్ర ప్రపంచమైన స్వర్గంలోకి రారు. భారత్ స్వర్గంగా ఉండేది, కృష్ణపురిలో ఉండేది. ఇప్పుడు నరకవాసులుగా ఉన్నారు. కావున పిల్లలైన మీరైతే సంతోషంగా వికారాలను వదిలేయాలి. విషాన్ని తాగడం వెంటనే వదిలేయాలి. ఇలా విషాన్ని తాగుతూ తాగుతూ మీరు వైకుంఠంలోకి వెళ్లలేరు. ఇప్పుడిలా తయారయ్యేందుకు మీరు పవిత్రంగా అవ్వాలి. వీరు ఈ రాజ్యాన్ని ఎలా ప్రాప్తి చేసుకున్నారు అనేది మీరు అర్థం చేయించొచ్చు. రాజయోగం ద్వారా ప్రాప్తి చేసుకున్నారు. ఇది చదువు కదా. బ్యారిస్టర్ యోగం మరియు సర్జన్ యోగం ఉంటాయి కదా.
సర్జన్తో యోగముంటే సర్జన్గా అవుతారు. కాని ఇక్కడిది భగవాను వాచ. వారు రథంలోకి ఎలా ప్రవేశిస్తారు? వారంటారు, అనేక జన్మల అంతిమంలో నేను ఇతనిలో కూర్చుని పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇస్తాను. నాకు తెలుసు, ఈ విశ్వాధిపతులు పవిత్రంగా ఉండేవారు, ఇప్పుడు పతితంగా నిరుపేదలుగా అయ్యారు. వీరు మళ్లీ మొదటి నంబర్కి వెళ్తారు. వీరిలోకే ప్రవేశించి పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇస్తారు. అనంతమైన తండ్రి అంటారు, పిల్లలు పవిత్రంగా అయినట్లయితే మీరు సదా సుఖవంతులుగా అవుతారు. సత్యుగం అమరలోకం, ద్వాపర కలియుగాలు మృత్యులోకం. పిల్లలకు ఎంత బాగా అర్థం చేయిస్తారు. ఇక్కడ దేహీ అభిమానులుగా అవుతారు. మళ్లీ దేహాభిమానంలోకి వచ్చి మాయతో ఓడిపోతారు. మాయతో ఒక్క ఫిరంగి దెబ్బ ఎలాంటిది తగులుతుందంటే దాంతో పూర్తిగా బురదలో పడిపోతారు. తండ్రి అంటారు, ఇదంతా బురద, ఇది సుఖమేమీ కాదు. స్వర్గమంటే మరేమనుకున్నారు? ఈ దేవతల ఉండడం చేయడం ఎలా ఉన్నాయో చూడండి. పేరే స్వర్గం. మిమ్మల్ని స్వర్గాధిపతులుగా తయారు చేస్తారు. అయినా కాని మేము విషాన్ని తప్పకుండా తాగుతాము అని అంటారు. కావున స్వర్గంలోకి రాలేరు. శిక్షలు కూడా ఎన్నో అనుభవిస్తారు. పిల్లలైన మీది మాయతో యుద్ధం. దేహాభిమానంలోకి వచ్చి చాలా చీచీ పనులు చేస్తారు. మమ్మల్ని ఎవ్వరూ చూడడం లేదు కదా అని భావిస్తారు. క్రోధం, లోభం అయితే గుప్తంగా ఉండవు. కామం గుప్తంగా జరుగుతుంది. ముఖాన్ని నల్లగా చేసేసుకుంటారు. అలా నల్ల ముఖం చేసుకుంటూ మీరు తెల్లగా ఉన్నవారి నుండి నల్లగా అయిపోయేటప్పటికి మొత్తం ప్రపంచమంతా మీ వెనకే వచ్చేసింది. ఇటువంటి పతిత ప్రపంచం తప్పకుండా మారనున్నది. తండ్రి అంటారు, మీకు సిగ్గు కలగడం లేదా? ఒక్క జన్మ కొరకు పవిత్రంగా అవ్వరా? భగవాను వాచ, కామం మహాశత్రువు. వాస్తవానికి మీరు స్వర్గవాసులుగా ఉన్నప్పుడు చెప్పడానికి వీల్లేనంతగా ధనవంతులుగా ఉండేవారు. బాబా, మా నగరానికి రండి అని పిల్లలంటారు. ముళ్ళడవిలో కోతులను చూడటానికి రమ్మంటారా? పిల్లలను మీరు డ్రామానుసారంగా సేవ చేయాలి. ఫాదర్ షోస్ సన్, తండ్రి కొడుకును ప్రత్యక్షం చేస్తారు అన్న గాయనం ఉంది. పిల్లలే వెళ్లి అందరి కళ్యాణము చేయాలి. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. మనం యుద్ధ మైదానంలో ఉన్నాము అన్నది మర్చిపోకండి. మీ యుద్ధం పంచవికారాలతో ఉంది. ఈ జ్ఞాన మార్గం పూర్తిగా వేరు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని 21 జన్మల కొరకు స్వర్గాధిపతులుగా తయారు చేస్తాను. మరి మిమ్మల్ని నరకవాసులుగా ఎవరు తయారు చేస్తారు? రావణుడు. తేడా అయితే చూస్తారు కదా. జన్మ జన్మాంతరాలు మీరు భక్తి మార్గంలో గురువులను ఆశ్రయించారు కానీ ఏమీ లభించలేదు. వీరిని సద్గురు అని అంటారు. సద్గురు అకాలమూర్తి అని సిక్కులు అంటారు కదా. వారిని ఎప్పుడూ కాలుడు కబళించడు. ఆ సద్గురువైతే కాలుడికే కాలుడు. తండ్రి అంటారు, నేను పిల్లలైన మిమ్మల్ని అందర్నీ కాలుడి యొక్క పిడికిల నుండి విడిపించేందుకు వచ్చాను. సత్యుగంలో మళ్లీ కాలుడు రానే రాడు. దానిని అమరలోకమని అంటారు. ఇప్పుడు మీరు శ్రీమతం ఆధారంగా అమరలోకమైన సత్యయుగానికి యజమానులుగా అవుతున్నారు. మీ యుద్ధం ఎలా ఉందో చూడండి. మొత్తం ప్రపంచమంతా ఒకరితో ఒకరు గొడవ పడుతూ కొట్లాడుకుంటూ ఉంటారు. మీది రావణుడైన పంచవికారాలతో చేసే యుద్ధం. మీరు వాటిపై విజయాన్ని పొందుతారు. ఇది అంతిమ జన్మ. తండ్రి అంటారు, నేను పేదల పాలిటి పెన్నిధిని. ఇక్కడకు పేదవారే వస్తారు. షావుకార్లకైతే ఇది భాగ్యంలోనే లేదు. ధనం యొక్క నశాలోనే గర్వంతో ఉంటారు. ఇదంతా అంతమైపోనున్నది. ఇంకా కొద్ది సమయమే ఉంది. డ్రామా ప్లాన్ కదా. వీరు ఇన్ని బాంబులు మొదలైన వాటిని ఏవైతే తయారు చేశారో వాటన్నింటినీ తప్పకుండా ఉపయోగించనున్నారు. పూర్వమైతే యుద్ధాలు
బాణాలతో, ఖడ్గాలతో, ఆ తర్వాత తుపాకులు మొదలైన వాటితో జరిగేవి. ఇప్పుడు ఎటువంటి బాంబులు వెలువడ్డాయంటే ఇంట్లో కూర్చునే అంతా అంతం చేసేస్తారు. ఈ వస్తువులేమీ ఇంట్లో ఉంచుకునేందుకు తయారు చేయలేదు. ఎంతకాలమని ఉంచుకుంటారు? తండ్రి వచ్చారు కావున వినాశనం కూడా తప్పకుండా జరగాలి. డ్రామా చక్రం తిరుగుతూ ఉంటుంది. మీ రాజ్యం తప్పకుండా స్థాపన అవ్వనున్నది. ఈ లక్ష్మీనారాయణలు ఎప్పుడూ యుద్ధం చెయ్యరు. శాస్త్రాలలో అసురులు మరియు దేవతల యుద్ధం జరిగినట్లుగా చూపించారు కాని వారు సత్యుగం వారు మరియు అసురులు కలియుగం వారు. యుద్ధం జరిగేందుకు అసలు ఇద్దరూ ఎక్కడ కలుస్తారు? మేము పంచవికారాలతో యుద్ధం చేస్తున్నాము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. వీటిపై విజయాన్ని పొంది సంపూర్ణ నిర్వికారులుగా అయి నిర్వికారి ప్రపంచానికి యజమానులుగా అయిపోతారు. లేస్తూ కూర్చుంటూ తండ్రిని స్మృతి చేయాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. ఇది తయారు చేయబడిన డ్రామా. కొందరి భాగ్యంలో ఇది లేనే లేదు. యోగబలం ఉండాలి. అప్పుడే వికర్మలు వినాశనమవుతాయి. సంపూర్ణంగా అయితేనే సంపూర్ణ ప్రపంచంలోకి రాగలుగుతారు. తండ్రి కూడా శంఖధ్వనిని చేస్తూ ఉంటారు. దానికి వారు కూర్చుని భక్తి మార్గంలో శంఖము లేక తుత్తారా అనగా నోటిగాలితో వాయించే ఒక వాయిద్యం మొదలైన వాటిని తయారు చేశారు. తండ్రి అయితే ఈ నోటి ద్వారా అర్థం చేయిస్తారు. ఇది రాజయోగం యొక్క చదువు. ఇది చాలా సహజమైన చదువు. తండ్రిని స్మృతి చేయండి మరియు రాజ్యాన్ని స్మృతి చేయండి. అనంతమైన తండ్రిని గుర్తించండి మరియు రాజ్యాన్ని తీసుకోండి. ఈ ప్రపంచాన్ని మర్చిపోండి. మీరు అనంతమైన సన్యాసులు. పాత ప్రపంచమంతా అంతమవ్వనున్నదని మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యంలో కేవలం భారత్ మాత్రమే ఉండేది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలద్దె పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తమ దైవీ కులానికి కళంకం తీసుకురాకూడదు. పుష్పాల వలె తయారవ్వాలి. అనేకాత్మల కళ్యాణం చేసే సేవను చేసి తండ్రిని ప్రత్యక్షం చేయాలి. రెండవ పాయింట్, సంపూర్ణ నిర్వికారులుగా అయ్యేందుకు అశుద్ధమైన విషయాలను వినకూడదు, అలాగే నోటితో మాట్లాడకూడదు. చెడు వినకండి, చెడు మాట్లాడకండి. దేహాభిమానానికి వశమై ఎటువంటి అశుద్ధమైన పనులను చేయకూడదు. వరదానము. మన్మనాభవ మంత్రం ద్వారా మనస్సు యొక్క బంధనం నుండి విముక్తులయ్యే నిర్బంధన ట్రస్టీ భవ. ఏ బంధనమైనా పంజరం వంటిది. పంజరంలోని మైనా ఇప్పుడు నిర్బంధనమై ఎగిరే పక్షిగా అయింది. ఒకవేళ ఏదైనా తనువుకు సంబంధించిన బంధనమున్నా మనసైతే ఎగిరే పక్షిలాంటిది. ఎందుకంటే మన్మనాభవగా అవ్వటం ద్వారా మనసు యొక్క బంధనాలు తొలగిపోతాయి. ప్రవృత్తిని సంభాళించే బంధనం కూడా ఉండదు. ట్రస్టీగా అయ్యి సంభాళించేవారు సదా నిర్బంధనులుగా ఉంటారు. గృహస్థి అనగా భారం. భారం కలవారు ఎప్పుడూ ఎగరలేరు. కాని ట్రస్టీగా అయి ఉన్నట్లయితే నిర్బంధనులుగా ఉంటారు మరియు ఎగిరే కళతో క్షణంలో మధురమైన ఇంటికి చేరుకోగలుగుతారు. స్లోగన్. ఉదాసీనతను మీ దాసీగా చేసుకోండి. దానిని ముఖంపైకి రానివ్వకండి. ఓం శాంతి.